రాక్షస పాలనకు స్వస్తి చెప్పిన రాష్ట్ర ప్రజలకు బీజేపీ నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మోడల్ గెస్ట్ హౌస్ ఎదుట ఉన్న చైనా వాల్ సెంటర్లో బీజేపీ నేత బుద్ధా దివాకర్ ఆధ్వర్యంలో మహాకూటమి విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చైనా వాల్ సెంటర్లో మహాకూటమి అఖండ విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ను దివాకర్ కట్ చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ, అతి త్వరలో పాత బస్తీ ఎవరూ ఊహించని రీతిలో ఒక మోడల్ డివిజన్గా రూపుదిద్దుకుంటుందన్నారు. 5 సంవత్సరాలు వేచి ఉన్న ప్రజలు వారి నిరసనను ఓటు ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించారన్నారు. ఎన్నికల్లో సుజనా చౌదరి ప్రజలకు చేసిన వాగ్దానాలను తప్పక అమలు చేస్తారన్నారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ, రాష్ట్రం, దేశం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించడం తథ్యమన్నారు. మోడీ మచ్చలేని పరిపాలన అందించిన కారణంగానే ముచ్చటగా మూడోసారి పీఎం పదవిని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా విధ్వంసం చేసి అన్ని వర్గాల ప్రజలను కూడా ధ్వంసం చేసి ఏ వర్గం ప్రజలు కూడా ఆర్థికంగా పుంజుకోలేని పరిస్థితిలో అన్ని రకాలుగా అరాచకాలు దోచుకోవడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అనేక దారుణాలను ప్రజలు సహించి ఈరోజు అగ్నిపర్వతం బద్దలైన మాదిరిగా బ్యాలెట్ బాక్సులు బద్దలై ఎన్డీఏ కూటమి అభ్యర్థులు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థులను ఏ విధంగా అత్యధిక సంఖ్యలో గెలిపించిన విషయం మనందరికీ తెలుసు. ఒక పక్క దేశంలోని 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఈ సమస్యలు పరిష్కారం కావు అని దశాబ్దాలుగా పేరుకుపోయినటువంటి సమస్యలను 10 సంవత్సరాలు అనేక సమస్యలకు పరిష్కారం వెతికిన సందర్భాలు చూసాం. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళి ఆర్థికంగా కూడా ప్రపంచ దేశాలకి భారతదేశాన్ని ధీటుగా తయారు చేస్తూ ముందుకెళ్తున్న నేపథ్యం ఏదైతే ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత ఒక పక్క ఉంటే 5 సంవత్సరాల కాలంలోని జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా విధ్వంసాలు చేసి రాష్ట్రం కోలుకోలేని రాష్ట్రంగా చేసి నాసి రకం మద్యం అమ్మి తన సొంత తయారీ మద్యాన్ని అమ్మి ప్రజల్ని అనారోగ్యానికి గురి చేసిన, జేబులు గుల్ల చేసిన దాఖలాలు చూసాం. కాబట్టి ప్రజలంతా కూడా ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక ఆర్థిక నేరగాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండకూడదు. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల దేశానికి రాష్ట్రానికి కూడా అరిష్టం అన్న రీతిలోని ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 164 మంది ఎన్డీఏ కూటమి సభ్యుల్ని గెలిపించడాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రజల విజయంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో కూడా స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఎన్నడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీ 47,032 మెజార్టీతోని గెలిపించడాన్ని ఇది పశ్చిమ నియోజకవర్గ ప్రజల విజయంగా భావిస్తూ ఉన్నాం. సోదరుడు బీజేపీ నాయకులు బుద్ధా దివాకర్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పెద్దలు అడ్డూరి శ్రీరామ్ గారు, గణేష్ గారు, దాడప్పారావు గారు, అలాగే శ్రీధర్ గారు, వీరందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, సుజనా చౌదరి గారి యొక్క విజయం చరిత్రాత్మకమైనటువంటి విజయం. స్వాతంత్రం వచ్చిన తర్వాత విజయవాడ పశ్చిమలో మరి ఇంత మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏ ఒక్కరూ లేనటువంటి చరిత్ర చూసాం. దీనికి కారణం సుజనా చౌదరి గారి మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. ఆ రకంగా సుజనా చౌదరి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని చెప్పినటువంటి ఆలోచనతో ఇంత భారీ మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజానీకానికి పేరున అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సుజనా చౌదరి గారికి అటు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఒక మంచి ఆలోచన చేసి అమ్మవారి సెలవుతో వారి క్యాబినెట్ మంత్రి అయితే మరింత అభివృద్ధి దిశగా పశ్చిమ నియోజకవర్గం ఈ రాష్ట్రం దూసుకుపోద్దని చెప్పినటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు కనీ విని ఎరగని రీతిలో పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటి వరకు చూడని విజయాన్ని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి గారికి అందించిన ప్రజలకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే చౌదరి గారు నాన్ లోకల్ అని ప్రచారం చేశారు. అది ఎవరూ నమ్మక మా ఓటు సుజనాకే, అభివృద్ధికే అని ఓటేసి గెలిపించారు. ఈరోజు ఆయన విజయవాడ వెస్ట్ని ద బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారన్న నమ్మకం మాకుంది అని
చెంపబెట్టులాగా ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మాది ఎప్పుడూ కూడా అభివృద్ధి బాటే అని నిరూపించారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే చౌదరి గారు రాబోయే కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తారని, అది అందరికీ అందుతాయని ఆశిస్తున్నాం.